వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి చట్టబద్ధత అయ్యి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆమోద ముద్ర పడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజుకి విషప్రచారం చేస్తూనే ఉన్నారు. మావగన్నంటూ అర్థం పర్థం లేని పదాలు వాడుతూ ప్రజల్ని గందరగోళం చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళకి అమరావతి మీద విషప్రచారం చేయడాన్ని చేస్తూనే ఉండడాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అండి. అమరావతి చట్టబద్ధత అయిన తర్వాత కూడా ఇవాళకి మేము వస్తే మారుస్తామని మావిగానని రకరకాలుగా విషప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ విషప్రచారాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మనం గతంలో అనుకున్నదే, పిచ్చోడి చేతిలో రాయి ఇలాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయని. కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్నప్పుడు అది అక్కడ కూడా ఈగోకి వెళ్ళటం, అంటే నేను చెప్పింది జరిగితే నేను చెప్పిన పేరే పెడితే అదేదో రాష్ట్రానికి ఆయన ఏదో మంచి చేసిందా, అది పేరు మార్చడంలో రాష్ట్రానికి ఉపయోగం అంటే అభివృద్ధిలో ఏమైనా ముందుకెళ్తుందా? ఒక విషయం ఆలోచించాలి. అది కూడా తెలుగుకి సంబంధం లేని పేరు, అది తెలుగుకి సంబంధం లేని పేరు. అమరావతి అనేది ఒక హిందూ మతంలోనే మనకు దాని మీద ఒక ప్రసిద్ధి కలిగిన ఒక ఎమోషన్స్తో కూడుకున్న పేరు అది హిందువులందరికీ కూడా. మనం ఇంద్రుడు పరిపాలించింది అమరావతి అనేది మనం పురాణాల్లో చదువుకున్న విషయమే. అంటే ఆ హిందువులు ప్రేమించారు కాబట్టి ఆ పదాన్ని పలకటం లేదంటారు జగన్ రెడ్డికి. ఖచ్చితంగా హిందువుల ద్వేషే కదా, ఇంకా వేరే ఆలోచనే లేదు. ఇప్పుడు ఎంత నటించినా ఏం చేసినా కూడా ఆయన ఇప్పుడు పూజలు చేస్తే కూడా ఆయన హార్ట్ఫుల్గా నేను బద్ధతతో చేస్తున్నాను అనేది ఎక్కడా కనపడదు మనకు. ప్రతి చోట మనం చూసాం, ఆత్మ ప్రదక్షిణ అన్న చోట చేయమని బ్లంట్గానే చెప్పారు. తీర్థం తీసుకోవాల్సిన చోట టిష్యూలకి తుడిచేసేయటం కానీ ఇవన్నీ మనం చూసాం. అంటే ఓ తీర్థం తీసుకునే దానిలో ఆయన మతం మారిపోయేది లేదు. ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నట్టే నిజం, ఆత్మ ప్రదక్షిణ నువ్వు చేస్తున్నావు అంటే నీ ఆత్మ పరిశుద్ధత ఉంటేనే నువ్వు ఆత్మ ప్రదక్షిణ చేయడానికి అర్హుడు. అందుకే దేవుడు కూడా మీ నోటితో అదే చెప్పించాడు, మీరు మనసులో నా మీద నమ్మకం లేనప్పుడు మీరు నాకు ప్రదక్షిణ అవసరం లేదని వాళ్ళ నోటితో వాళ్ళకి చెప్పించాడు. అది ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు చేశారు. అంటే వాళ్ళకి ఎంతసేపు రాష్ట్రాన్ని పేరు మారిస్తే ఆయన పేరు ఏదో జీవిత చరిత్ర కాలం ఉండిపోతుందని. కానీ ఇక్కడ ఉండేది ఆంధ్రప్రదేశ్లో అంతా తెలుగుకి సంబంధించిన పేరు ఒకటి ఉండాలి, హిందువుల మనోభావాలు అనేది ఒకటి ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకోటి గన్ కల్చర్ తీసుకురావడానికి నిన్న షర్మిల గారు కూడా అదే అన్నారు, జగన్ అనేదానికిను గన్ అనేది తీసుకురావడానికి. అంటే ప్రతి దానిలో కూడా ఆయన పేరు అనేది ఉంచుకోవాలి అనేదానికే తాపత్రయపడుతున్నాడు. అక్కడ లాస్ట్లో చివరిలో గన్ అనేది వస్తుంది కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరు అంతా అభివృద్ధి చేసి పెట్టనివ్వండి, నేను తర్వాత వచ్చి నేను చేశాను అనేది అనుకోవటం. ఇప్పుడు మనం చూసాం ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ పేరుని రాజశేఖర్ రెడ్డి గారి పేరు మార్చితే, సో తర్వాత ఏమైంది, ప్రజల్లో ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిన గంట రిజల్ట్స్ వచ్చిన గంటకే వెళ్ళి పీకి పడేశారు పోటు. అంటే అది రాజశేఖర్ రెడ్డి గారికి అవమానించావు, నీ కన్న తండ్రినే నువ్వు అవమానించావు. నువ్వు వేరేది కట్టి అది తండ్రి పేరు పెడితే అది శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరే వచ్చింది కదా అక్కడ. అంటే కట్టడం చేత కాక క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశాడు. అదే ఏంటంటే ప్రతి చోట నా మార్కు కనపడదు, నీ మార్కు కనపడేది ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది, అది కూడా నువ్వు పరిపాలించిన 5 ఏళ్ళ వరకు నడిచింది. కానీ ఇక నువ్వు వస్తావనేది కూడా నమ్మకం లేని విషయం. ఎందుకంటే ఇప్పుడు మార్పులు చూస్తూనే ఉన్నారు ప్రజల్లో, ఆ మార్పులు గమనిస్తున్నారు. నువ్వు వస్తే ఇంకెట్లా అవుతుంది అనేది నువ్వు కూడా చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఓపెన్గా చెప్తున్నారు, నేను వస్తే ఇలా చేస్తాను, పేరు మారుస్తాను, నేను కక్షపూరితంగా ఎవరెవరైతే నాకు ఇచ్చేస్తారో వాళ్ళ అన్ని స్టేషన్స్ తిప్పుతాను. ఇంకోటి ఏంటంటే రప్పరప్ప అనే డైలాగులు కొట్టడం కానివ్వండి, రప్పరప్ప దాని మీద ఫ్లెక్సీలు వేసుకోవటం కానివ్వండి, దాన్ని కోర్టు కూడా మందలించింది కదా నిన్న. హైకోర్టు కూడా జడ్జి గారు కూడా మందలించారు. అంటే వ్యవస్థని ఎట్లా తీసుకెళ్ళిపోతున్నాడు అనేది జ్యుడిషియల్కి కూడా భయమేస్తుంది. ఈ రేపొద్దున ఇవి ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వాళ్ళకు కూడా. ఇప్పుడు జ్యుడిషియల్ జడ్జిలైనా ఎవరైనా సరే, న్యాయవాదులు ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తుంటే అలాంటి ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. జడ్జి గారు కూడా స్పష్టంగా అడిగారు, ధ్వంసం చేస్తానంటున్నావు, నాశనం చేస్తానంటున్నావు, ప్రజలను నాశనం చేస్తావా, రాష్ట్రాన్ని నాశనం చేస్తావా, ఎవరు నాశనం చెప్పని ప్రశ్నించారు వాళ్ళు. అక్కడ రెండు ఒకటే, రాష్ట్రాన్ని నాశనం చేసినా ప్రజలే నష్టపోతారు, ప్రజల్ని నాశనం చేసినా రాష్ట్రమే నష్టపోతుంది. రెండు ఒకటే, సిస్టమ్ అంతా ఒకటి దానికి ఒకటి ముడిపడి ఉంటుంది ఆ రెండు కూడా. సో అంటే ఏది
ఇక్కడ రాష్ట్రం డెవలప్ అయ్యేలా ప్రజలు అభివృద్ధి చెందేది లేదు. అది వాళ్ళు స్పష్టంగా గమనించారు కూడా. అంటే అపోజిషన్లో ఇప్పుడు ఓడిపోయి ఉన్నప్పుడే నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే ఇంకా అధికారం కోల్పోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటం, అది కూడా అపోజిషన్ అని చెప్పుకునే అన్ని సీట్లు కూడా లేకపోవటం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే ఆయన ఏదైనా మాట్లాడాలన్నా అసెంబ్లీకి వెళ్ళాలి, కానీ అక్కడికి కూడా వెళ్ళి ధైర్యం చేయరు, మాట్లాడరు. ఎంతసేపు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం, కులం సమీకరణాలు చేసుకుంటూ ఆ కులం వాళ్ళని పిలిపించా, ఈ కులం వాళ్ళని పిలిపించా, మీకు నెక్స్ట్ నేను ఎట్లా చూసుకుంటాను, ఇలా చూసుకుంటానని చెప్పటము, ఇవి చేస్తున్నారే కానీ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం అనే దానికి ఆయనకి అంత ఏం చేశామని వెళ్ళి అడగతాం అనే భయం అయితే ఉంటుంది కదా. ప్రజలు ప్రశ్నిస్తారన్న భయం వెంటాడుతూ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది అది. ఎందుకంటే నువ్వు ఇప్పుడే చెప్తున్నావు, నువ్వు రేపు పొద్దున వస్తే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారని అనుకుందాం అనుకోండి, ఎట్లాగో ఆయన 2.0 పాదయాత్ర చేస్తానంటున్నారు కాబట్టి రేపు పొద్దున వెళ్ళారనుకోండి, అవగాహన ఏంటని అడగరా? ఓడిపోయిన తర్వాత 22 మాసాల్లో దాదాపు 7-8 ప్రోగ్రాంలు తీసుకున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ అని, రైతులకు అండగా ఉంటామని చెప్పి రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు. అన్నీ ఫెయిల్ అయ్యాడు. ఏది సక్సెస్ కాల, ఏది కూడా పోస్టర్లో వేసుకోవడం తప్ప కార్యక్రమాన్ని చేపట్టలే. అట్లాగే రేపు పాదయాత్ర కూడా అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజలందరికీ అన్నీ తెలుసు, ఏం జరిగాయి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, వస్తే ఇంకేం చేస్తారనేది కూడా వాళ్ళకే ఒక ఊహ ఉంటుంది. ఓటేసే ఓటర్స్కి ఏవి వదిలిపెట్టరండి. సో దాని మూలాన వాళ్ళు ప్రతిదీ అడుగుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే అడిగిన వాళ్ళు అధికారం లేనప్పుడు అడగరా? ఏంటంటే మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఏంటని రైతులు నిలదీశారు అప్పుడు. అలాంటిది ఇప్పుడు నువ్వు అమరావతిని పేరు మారుస్తున్నాను అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు 3 రాజధానులు అని అన్నావు, అది పక్కకు నెట్టేశావు. ఎలక్షన్ బిఫోర్ ఏమన్నావు? నేను అమరావతికి ఒప్పుకుంటున్నాను, అమరావతిని రాజధాని చేస్తున్నాను. అప్పుడు ఎందుకు అమరావతి పేరుని నువ్వు పరిగణలోకి తీసుకున్నావు? ఇప్పుడు ఎందుకు మావిగన్న అనే పేరు మాకు కావాలంటున్నావు? మీరు ఒకటే చూడండి, ఎక్కడైనా ఇప్పుడు 2 జిల్లాల మధ్యలోనే అమరావతి అనేది వచ్చింది. అమరావతి ఇప్పుడు సరౌండింగ్స్ ఎప్పుడు కూడా ఇటు 100 కిలోమీటర్లు అటు 100 కిలోమీటర్లు అనేది పెరుగుతుంది. అదంతా కూడా రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎడ్యుకేషన్స్ కానీ, మెడికల్ పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం ఇట్లాంటివన్నీ కూడా అమరావతి పరిధి కూడా ఆ బందర్ దాకా విస్తరించే ఉంది. సిఆర్డిఏ కూడా అది ఉంది అని చెప్పి బాబు గారే చెప్పడం కూడా జరిగింది. కానీ ఎందుకు ఇప్పుడు మచిలీపట్నం మీద అంత ప్రేమ వచ్చింది అంటే అక్కడ మళ్ళీ భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, అక్కడ ఏదో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి నిరూపించుకోవాలి, తద్వారా ఒక సీట్ అని సంపాదించుకున్నాను ఆశపడుతున్నట్టున్నాడు అని ప్రజలు స్పష్టంగా తెలుసు. అమరావతి ఎక్కడ దాకా ఉంది, బందర్ ఏంటి, బందర్కి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న సోయి ప్రజలకు ఉంది. ఆ సోయిలేంది జగన్ రెడ్డి. అట్లా అనుకుంటే బందరు వరకు మీరు అనుకున్నప్పుడు ఒంగోలు ప్రజలు ఏం చేశారు? ఒంగోలు కూడా మాకు కూడా ఉండాలి, ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా కలపండి అని మాట్లాడతారు. అక్కడ వరకు వచ్చాక నెల్లూరు అంటారు. ఇప్పుడు ఎక్కడ పరిధి వరకు ఉందో అనేది ముందు ఎప్పుడైతే మనం తీసుకున్నామో అది కంప్లీట్గా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఎలాగో ఉంటాయి, వాటికి విపరీతమైన రియల్ ఎస్టేట్ పరంగా భూమి వస్తుంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకున్నప్పుడు ఫస్ట్లో ఎంత ఉండేది? ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇప్పుడు అది కూడా ఫుల్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతుంది ఎక్కడికో. 20 సంవత్సరాల సదాసేపటిదాకా విస్తరించింది. అట్లాగే రేపొద్దున అక్కడ కూడా అదే అవుతుంది కదా. ఇప్పుడు రేపొద్దున ప్రకాశం డిస్టిక్ వరకు వెళ్తుంది, ఇటుపక్క గోదావరి జిల్లాల వరకు కలుస్తుంది. కానీ ఎందుకు ఇలాంటివి రెచ్చగొట్టితే మటుకు రెచ్చిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అసలు రాజధాని అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది, అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, పరిశ్రమలో లేకపోతే బిల్డింగ్లు వస్తూ ఉంటాయి అన్న కనీస సోయ జ్ఞానం కూడా లేదు జగన్ రెడ్డికి. ఆయన చేయలేదు కాబట్టి, ఆయనకు అవగాహన లేదు కాబట్టి ఆయనకు అది ఉండదు. ఇప్పుడు ఏదైతే వైజాగ్ని పట్టుకొని ఇచ్చేసాడంటే వైజాగ్ ప్రజలు మోసం చేయలేదా? నేను వైజాగ్లో క్యాపిటల్ సిటీ కట్టాలి, పెడతానని చెప్పి 5 ఏళ్ళు మభ్య పెట్టాడు. వాళ్ళని చేయలేదా? కర్నూలులో పెడతానన్నాడు, కర్నూలు వాళ్ళని మోసం చేయలేదా? అందుకే మన ఎన్నికలు ఓడించింది. ఇప్పుడు అందుకే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మేటట్టు రెడీగా లేరు. ఏంటంటే ఆయన చెప్పేది ఏది కూడా ఆయనకే అవగాహన లేని విషయాలు అవన్నీ. సో అవగాహన లేని వ్యక్తిని పట్టుకొని ఎవరైనా ఎంతసేపు వేలాడతారు? సో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, అది చెవుకు కూడా తీసుకుంటున్నారా లేదా అనేది అనిపిస్తుంది. ప్రజలు దాని గురించి పట్టించుకొని
టైం వేస్ట్ ఏమో అనే రకంగానే ఉంది. ఎందుకంటే ఆయన వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఆయన మనకు ఒకటి మంచి విషయం ఏంటంటే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన ముందే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ టర్మ్ మటుకు నేను వస్తే అట్లా అంటే ముందు మీరు చూడండి 14 నుంచి 19 వరకు అబద్ధాలైనా చెప్పుకుంటా కవర్ చేసుకుంటా వచ్చాడు. నేను అమరావతిని అట్లాగే కడతాను, నేను ఇంకా బాగా చేస్తాను అదేనా చెప్తే నమ్మారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారి కన్నా అభివృద్ధి చేస్తాను నేను, యువత అది ఇది చెప్పారా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ముందే చెప్తున్నాడు. ఆయన చేయబోయే నెగిటివ్స్ ఏమున్నాయో అవన్నీ ముందే చెప్పడం అనేది అందరికీ ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. స్పష్టం చేస్తున్నాడు. దీనిలో అందరూ కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా దీన్ని స్పష్టంగా చూస్తున్నారు. అమ్మో ఇప్పుడే ఈ రకంగా ఉంటే నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఖచ్చితంగా అందరికీ ఒక అవగాహన వచ్చింది. రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు తప్ప జగన్ రెడ్డిని అయితే ప్రజలైతే పట్టించుకోవట్లే, స్పష్టంగా కనబడతా ఉంది. అవును, ఇప్పుడు ఏదో డిబేట్స్లోనూ అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ మీరు చూడండి ప్రతిదానికి ఇప్పుడు బాబు గారి డెవలప్మెంట్స్ గురించి ఏవైతే తీసుకొస్తున్నారో, రాజధానికి ఏదైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అవన్నీ మరుగున పడిపోతూ ఉండేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ మావిగారిని తీసుకొచ్చాడు. ఈ మావిగారితో ఏదో మాట స్లిప్ అయ్యాడు కాబట్టి ఇది ట్రోల్ అయ్యింది. ఈ ట్రోల్ అయిన దాన్ని దీన్ని మరిపించడం కోసం రాధాకృష్ణ గారి ఎపిసోడ్ తీసుకొచ్చారు. ఇట్లా అది అక్కడ ఫ్లాప్ అయ్యారు. ఇంకోటి తర్వాత ఇప్పుడు వరుస మీటింగులు పెట్టుకుంటా దాన్ని ఏదైనా మాట్లాడుతూ ఉంటే కవర్ క్లోజ్ అవుతుంది అనుకున్నారు. ఇది ఏంటంటే ఒక్కటి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరుగుతున్న దాన్ని చూసి దాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా దాన్ని మరుగున పడేయాలి అనే దానికి మావిగన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ లాగా దిప్పుతూ ఏది నెగిటివ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేశాడనంటే అది ఒక రోజు 2 రోజులు ట్రోల్ అయితే మీడియాకి ఫుటేజ్ వచ్చేస్తుంది. సో ఆ అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే అది కనపడకుండా పోతుంది అనే ఆలోచనలతో చేస్తున్న ప్లానే ఇది. సో ఇది అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు దాని గురించి ఎవరైతే ఆ ఫలాలు పొందుతున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో టోటల్ స్ట్రక్చర్ అయిపోయినాకైతే ప్రజల కాళ్ళకి అందరికీ అర్థమవుతుంది కదా. నువ్వు ఎంతసేపు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసి మనం దీనిలో ఏదో మనం సాధిస్తున్నాం అనుకుంటే మటుకు అది ఎవరు నమ్మే పరిస్థితి లేదులేండి. బావిలో కప్పలాంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రజలు విశ్వసించడం లేదంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.